వర్మ గారు, ఇన్ ద బిగినింగ్ డేస్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ చాలా ఒక విధమైన అంతర్లీనంగా హ్యూమర్ ఉండేది. శ్రీదేవి క్యారెక్టర్ కావచ్చు క్షణక్షణంలో. అది తర్వాత తగ్గిపోయింది. మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగ్గిపోయిందా, లేకపోతే ఇంకా చాలే అనుకున్నారా? ఐ థింక్ వైల్డ్ అండ్ రసం పెరిగిపోయింది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగ్గలేదు. యాక్చువల్లీ ఇన్ రియల్ లైఫ్ ఐ మోర్ ఫనీ నౌ యాక్చువల్లీ. దట్స్ ట్రూ. ఐ మీన్ ఇట్ సీమ్స్ లైక్ దట్. బట్ ఆ క్యారెక్టర్స్ క్రియేట్ చేసినప్పుడు వెదర్ ఇట్ ఈస్ ఒక క్రైసిస్, ఒక టెన్స్ సిచ్యువేషన్లో కూడా అక్కడ పులులు ఉంటాయండి అక్కడ అని అడగడం, లేకపోతే ఒక విలన్ చేత టింగ్ 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 అని వాయించి ఇది ఏమిటి ఉండరా ఇది అని అనిపించడం, ఎక్కడి నుంచి వచ్చాయి అవి? వేర్ డిడ్ దట్ ఇన్ఫ్లుయెన్స్? ఐ ఫీల్ ఇట్స్ వెరీ వెరీ అంటే కాలేజ్ టైంలో ఎవ్రీ వన్ యూస్ టు టాక్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ హ్యూమర్. నా చుట్టుపక్కల అందరు కానీ వెరీ రియలిస్టిక్ కైండ్ ఆఫ్ హ్యూమర్ అది, విచ్ ఈస్ ద రీజన్ వై ఇట్ వాజ్ సో ఎఫెక్టివ్. అప్పుడు చూసినప్పుడు మామూలుగా సినిమాల్లో డైలాగ్ కామెడీ ప్రాసలు పెట్టేసి ఏదో ఒక ఆర్టిఫిషియల్ హ్యూమర్ నుంచి సడన్గా అంత రియలిస్టిక్గా అడవిలో బ్రిడ్జ్ ఎందుకు కట్టారు నాకేం తెలుసు, యూనో బ్రిడ్జ్ ఎందుకు ఉందంటే ఉంది నాకేం తెలుసు అంటే అంత సింపుల్ పాయింట్స్ నోబడీ యూస్ టు థింక్ ఇట్ ఈస్ హ్యూమర్. అది యాక్చువల్గా ఆ సంభాషణ నాకు అసినేట్ జరిగింది రిక్కీకి వెళ్ళినప్పుడు. నేను శివనాగేశ్వరరావు ఫారెస్ట్లోకి వెళ్తే ఇక్కడ తీద్దాం ఆ సీన్ అన్న అంటే మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి తెలుసు రాము, ఒక అడవిలో బ్రిడ్జ్ ఎందుకు ఉంటున్నాం అన్నాడు. అంటే రేపు ఉంది కదా, ఉందని నీకు నాకు తెలుసు, ఆడియన్స్ ఎక్కడ తెలుస్తుంది, అదే అడుగుదాం సినిమాలు కూడా అన్న. కట్ చేస్తే అదే అడుగుతుంది సీదే, అడవిలో బ్రిడ్జ్ నాకే తెలుసు ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఆడియన్స్ అడిగే లోపల మనమే అడిగేసాం, అది క్యారెక్టర్తో అడిగిచ్చేస్తే పని అయిపోయింది అంతే. అలా జరిగిందండి. సో బేసిక్లీ ఐ ఫీల్ హ్యూమర్ అనేది ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. యూనో అది మన దగ్గర ఇంకా అసలు ఐ మీన్ ఐ డోంట్ థింక్ ఇన్ ఇండియా వి రీచ్ దట్ లెవెల్. ఇన్ పొలిటికల్ commentators and satirists in US, and I regularly follow them, Bill Maher, Seth Meyers and Stephen Colbert. They're like another level. See, they come across as highly intelligent, highly knowledgeable. So humor is a consequence of intelligence, a lot of 100%. And they make such incredible points through humor. Just studio interview kosta I was watching latest Bill Maher thing. Amazing. Because it is so hard hitting, it is so I mean ante meek knowledge vastade, you can appreciate the intelligence and he makes the point of what's happening. All three at the same time. Our level of people నేనైతే అసలు ఐ డోంట్ థింక్ వి రిమోట్లీ హ్యావ్ ఆర్ వీ కెన్ హోప్. వాళ్ళు కామెంట్ చేస్తారు మనం హ్యూమర్ క్యారెక్టర్స్ అయ్యామంటే చాలా మంది మనకి మేక్ ఎ లాట్ ఆఫ్. మీరు చూసారా కొంతమంది క్యారెక్టర్స్ అంటే పీపుల్ స్టిల్ విత్ కే పాల్ గారి వీడియోస్ మీరు చూసారా? అది మనం రియాలిటీ మన హ్యూమర్, అదే రియాలిటీ మన హ్యూమర్. ఇప్పుడు కే పాల్ ఇస్ సిమిలర్ టు దట్ ఉమెన్. ఎవరు మన ఇందాక చెప్పాను కదా బాయ్ ఫ్రెండ్ సిఐలో పనిచేస్తాడు. అది అంటే కే పాల్ ఇంకోటి ఏంటంటే వెదర్ హీ బిలీవ్స్ డెల్యూషనల్లీ ఆర్ హీ వాంట్స్ పీపుల్ టు బిలీవ్ అనేది కూడా పెద్ద మిస్టరీ అది నాకు. బట్ డూ యూ థింక్ ఎనీబడీ బిలీవ్స్ యాక్చువల్లీ కే పాల్? I'm sure a lot of the people who come in meeting virtual maybe they be, ఎందుకంటే 90% of the people I believe they don't have brains. లేవా? Yeah, 100%. అంటే I'm 100% sure 90% don't have brains. వాళ్ళు ఏదో తండ్రి వచ్చేస్తారు, వాళ్ళు ఏమంటారు ఈయన ఏం చెప్తాడు nobody knows. But the fact he can so it's possible ఆ 10% ఎవరైతే బిలీవ్ చేయరో తన్ని జోకర్ అని అనుకుంటారో he might not even care about them as long as his message goes to the 90 people. So he believes what he says. I don't know about that. We don't know about that. I'm not sure about that because I feel అంటే ఒక విధంగా చూస్తే ఎక్కడో వైజాగ్ ఎక్కడో నుంచి స్టార్ట్ అయ్యి యాక్చువల్లీ మేనేజ్ టు గో దేర్ టు బి ఆన్ స్టేజ్. అక్కడ పెద్ద పెద్ద వరల్డ్ లీడర్స్తో ఫోటోలు తీయించే స్టేజ్కి వెళ్ళాడంటే అట్లా మాట్లాడాడు, అదే బిగ్గెస్ట్ వండర్ నాకు. అదే సో ఐదర్ ఇట్ సేస్ అబౌట్ దెమ్ ఆర్ అబౌట్ హిమ్. ఎగ్జాక్ట్లీ. యా ఇప్పుడు ఈయన వెళ్ళి అక్కడ పక్కన నుంచో కూడా నాకు ఇప్పుడు గద్దాఫీ మీద డౌట్ వస్తుంది నాకు, అని మనం అనుకున్నట్టు కాదేమో అని. ఇప్పుడు ఈయన ఎవాండర్ హాలీఫీల్డ్ పక్కన చూసినప్పుడు నాకు మొత్తం బాక్సింగ్ ప్రపంచం మీద ఇంప్రెషన్ పోయింది. బ్రూస్ లీకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేదండి. హీ హ్యాడ్. యా ఈవెన్ ఇన్ ఫిల్మ్స్ యూ కెన్ సీ దట్. ఐ మీన్ నాట్ యూ కెన్ సీ దట్ ఇన్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, యూ కెన్ సీ దట్ ఇన్ బిగ్ బాస్. వెరీ వెరీ సటిల్. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సీన్స్
రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్లో హీరోయిన్ షీ డజంట్ నో హిస్ పవర్ బేసిక్లీ, ఏదో కేర్ టేకర్ లాగా వస్తాడు ఎక్కడి నుంచో. అదరకు ఇష్టం అంటే డబ్బులు తీసి పే చేస్తాడు. వై ఆర్ యూ క్యారింగ్ సో మచ్ మనీ, షుడ్ పుట్ ఇన్ ద బ్యాంక్ అంట. విత్ మీ ఇట్స్ సేఫర్ అంట. అంటే ఆడి మీద ఆడుకున్న కాన్ఫిడెన్స్, ఇట్ యాక్చువల్లీ ఫనీ. యూనో బ్యాంక్ కన్నా నా దగ్గర సేఫ్గా ఉంటుంది అంటే ఎవడో ఓన్లీ బ్రూస్లీ కెన్ సే దట్ లైన్ లైక్ దట్ అండ్ హీ నోస్ ఇట్స్ ఫనీ. బట్ యాక్చువల్లీ ఐ మీన్ పీపుల్, I mean, I extensively studied. I think only Ayn Rand is, I mean, I don't remember a single speck of sense of humor, neither in her books, nor in her talks, nor in her anything, which is not the case with Mumpala Nagnagam. వాళ్ళ ఆయన పాపం కదా. In fact, died out of tension. Ayn Rand's husband. Really regard her in high. Yeah, of course. I mean, because of her philosophy, of course, but. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.